పెద్దనా మరి ఇప్పుడు జగన్ కూతుర్లకి రాజకీయాలకి సంబంధం లేదు. జగన్ కూతుర్లు ఇప్పుడు ఆడపిల్లలు ఇద్దరు ఎక్కడ ఇతర దేశాల్లో చదువుకుంటున్నారు. మరి వాళ్ళ మీద జగన్ కుటుంబాన్ని ఫ్యామిలీని రాజకీయాల్లోకి లాక్కొచ్చి వాళ్ళ మీద అసభ్యకరంగా సోషల్ మీడియాలో సెల్లులో పోస్టులు పెడుతున్నారు పెద్దనా. అసలు ఇది ఇట్లా ఏంటి ఇలా చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్? అదే మంచి పద్ధతి కాదు. ఎవరినైనా పెట్టకూడదు. అది ఏ ఆడపిల్లలైనా ఎవరినైనా పెట్టడం అది మంచి పద్ధతి కాదు. అట్ట పెట్టేది రాజకీయంగా అసహ్యంగా ఉంటుంది. జనాలు కూడా పాడు పేరు తెచ్చుకోవడానికి, కానీ అట్ట చేయటం అసలు మంచి పద్ధతి కాదు. ఎందుకు రాజకీయంగా జగన్ ఎదుర్కోలేక ఇలా చేస్తారంట? మరి ఎదుర్కోలేకనే, ఎదుర్కోగలిగితే వాడి మీద చూసుకోవాలి, కానీ నిలబడ్డోడి మీద. ఒత్తోళ్ళు ఇళ్లలో ఉండోళ్ళు ఆడవాళ్ళ మీద ఎందుకు? ఆడవాళ్ళ మీద పెట్టడం అది మంచి పద్ధతి కాదు. మరి చెప్పండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంక్షేమ కార్యక్రమాలు ఏ పనులు చేసినా కానీ ఇప్పుడు ఈనాడు పేపర్ వాటిని వక్రీకరించి రాసి గ్రామాల్లో పేపర్ ఉచితంగా పంపిణీ చేస్తున్నాను కదా. పేపర్ అంటే ఇప్పుడు ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్కరికి ఇదైపోయింది. సాక్షి ఉందనుకో జగన్కి, ఈనాడు ఉందనుకో చంద్రబాబు, ఆంధ్రజ్యోతి ఉందనుకో ఇంకొకడు, అట్లా రకరకాలుగా ఛానళ్ళన్నీ ఎక్కువ తెలుగుదేశానికి ఇదిగా ఉంది. అందువల్ల వాళ్ళు అట్టనే రాస్తుంటారు. మంచి పని చేసినా చెడేనే రాస్తారు, చెడు చేసినా చెడేనే రాస్తారు. వాళ్ళకి అలవాటు అయిపోయింది అట్ట. అవి అందరు పేపర్ అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు పేపర్ అనగానే ఈనాడు అనగానే అది వాళ్ళు చూస్తారు, తెలుగుదేశం వాళ్ళు. వీళ్ళు ఎవరు చూడరు. అది అలవాటు అయిపోయింది జనానికి. ఇంకా పేపర్ నమ్మేవాడు ఎవడు లేడు, అంతే. మరి జగన్ అయితే ఈసారి మళ్ళీ రేపు రాబోయే ఎలక్షన్స్లో గెలుస్తాడంటావా? గ్యారంటీ గెలుతుడని మేము అనుకుంటున్నాం. మా ఉద్దేశం గెలుతుడని అనుకుంటున్నాం. మరి ఇప్పుడు అటు తెలుగుదేశం జనసేన రెండు పొత్తున్నాయి కదా. పొత్తుంటే మనకు కేసీఆర్ మీద 5గురు పెట్టుకోవాలా, ఓడిపోవాలా? అట్నే జనంలో గాలి ఉంది అని అనుకుంటున్నాం. జనం పింఛన్లో కానీ అన్నీ బాగా ఎత్తన్నాడు కాబట్టి గెలుతుడని అనుకుంటున్నాం. మాకు నమ్మకం ఉంది. అది ఇప్పుడు మీకు పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎలా అనిపిస్తుంది? గతంలో నువ్వు పింఛన్ తీసుకున్నాగా, ఇప్పుడు జగన్ వచ్చిన పింఛన్ తీసుకున్నాగా ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు రాంగలో తీసేశాడు మా పింఛన. అంతకుముందు 200 వచ్చేటప్పుడు ఉండేది మాకు. చంద్రబాబు రాంగలో తీసేశాడు. మళ్ళీ జగన్ వచ్చినాక 300 యూనిట్లు కరెంటు కాలితే రాదన్నారు. ఆ ఎండాకాలం ఒక నెల మా పిల్లల వాళ్ళు వచ్చి కరెంటు కాలుతారు. ఇంకా తర్వాత 2 మీటర్లు పెట్టుకున్నాం, తగ్గించారు. అది ఇప్పుడు వస్తుంది పింఛను. ఒక సంవత్సరం బట్టి వస్తుంది. అయితే వాలంటీర్లు తెచ్చిస్తున్నారా? వాలంటీర్లు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చి ఏలుముద్ర వేపించుకుంటున్నాం. ఓకే.